వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. మార్కెట్లలో 5 అడుగుల నుంచి 20 అడుగుల వరకు భారీ వినాయక విగ్రహాలు కొలువుదీరుతున్నాయి. రాజస్థాన్కు చెందిన కళాకారులు వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. అయితే పిఓపి, ప్లాస్టిక్, థర్మల్కోల్ విగ్రహాల నిమజ్జనంతో నీటి కాలుష్యం పెరిగి జలచరాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి నదుల్లో నిమజ్జనం చేయాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆనంద్ కుమార్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కాక మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 20 రోజులైతే వినాయక చవితి ఉంది. ఇక్కడైతే వినాయక విగ్రహాలు ప్రతిమలు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏంటి అసలు నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు మొత్తం విగ్రహానికి తయారవుతుంది ఎన్ని రోజులు పడుతుంది, వ్యాపారం ఎలా ఉంది? సార్ మాది రాజస్థాన్. నా పేరు దినేష్. మేము రాజస్థాన్ వచ్చింది సార్. రాజస్థాన్ నుంచి మేము 4 సంవత్సరం నుంచి 4 నెలల నుంచి మొదలు పెడతాం. వినాయకుడు 4 నెలల నుంచి మొదలు పెడితే ఇప్పుడు చేస్తే దగ్గర వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం చేసి ఉన్నాయి బొమ్మలు రకాల 9, 10, 3, 4, 5, 6 చిన్న సైజ్ పెద్ద సైజ్ మొత్తం దొరుకుతుంది. అవును సార్. ఇప్పుడు పెయింట్ మొదలు పెడతారు. ఒక 10 రోజుల్లో పెయింట్ మొదలు. సంవత్సరం లేట్ అయిపోయాదో పోయిసారి బాగా వెళ్ళింది. ఈ సంవత్సరం బాగా వెళ్ళింది. ఇప్పుడు బుకింగ్ అయింది, బొమ్మలు వెళ్తుంది. ఎన్ని అడుగులు చేస్తారు? లాస్ట్ నేను 9 సార్. ఏం మెటీరియల్ తో చేస్తారు? ప్లాస్టర్ ప్యారిస్. ఇది ప్లాస్టర్ ప్యారిస్. అదే మరి నిమజ్జనం చేసినప్పుడు అదైతే మరి గోదావరిలో కానీ అదే నదుల్లో కానీ అది కరగదు కదా? కరెక్ట్ సార్. ఇది వేరేది అంటే ఇది కరెక్ట్. ఇది ప్లాస్టర్ ప్యారిస్ ఉన్నది ఇది. అవును. ఇప్పుడు వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం బాగున్నాయి సార్. పెద్ద ఎకరానికి ఎంత అవుతుంది, చిన్న ఎకరానికి ఎంత అవుతుంది? రేట్ పరికి 10,000 నుంచి 5,000, 6,000, 7,000 బొమ్మ పట్టి రేట్ ఇలా ఉంటది సార్. మీరు ఎంతమంది వచ్చారు? మేము మొత్తము ఒక 10 మంది ఉంటారు. 2-3 సంవత్సరం అయింది అక్కడే నర్సాపురంలో. ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగులకి చేస్తారు గణేష్? 9, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా ఈ సైజ్ మొత్తం. మరి ఇవన్నీ మొత్తం కెమికల్స్, కలర్స్ కూడా వేస్తున్నారు. నదుల్లో అయితే కలుపుతారు నిమజ్జనంలో. మరి దానివల్ల పర్యావరణానికి అయితే ఇబ్బంది కదా? సార్ ఈ వాటర్ ప్రూఫ్, ఇది వాటర్ పెయింట్, ఆల్ పెయింట్ కాదు. ఈ వాటర్ పేరప్ వెళ్ళిపోతుంది. నీళ్ళు కడిగితే పెయింట్ వెళ్ళిపోతుంది. అవును సార్. నీళ్ళు వెళ్తే వెళ్ళిపోతుంది. ఎన్ని రోజులు ఉంటారు? మేము అక్కడే ఉంటాం మేము. అవును. మేము రాజస్థాన్ సార్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వినాయకుడి పూజలు అయితే చేస్తారు. ఇక్కడైతే ప్రతిమలు అయితే ఇంకా వినాయకుడి అయితే ఇంకా గణేశుడి ఇక్కడ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు బాగున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం మేము వచ్చి ఇక్కడ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ప్లాస్టిక్ ప్యారెస్ తో చేస్తున్నారు. కానీ అయితే నదుల్లో, కాలువలో, గోదావరిలో, సముద్రాల్లో ఇక్కడ కలుపుతున్నారు నిమజ్జనం రోజున. ఏదైనప్పటికీ కలపడం వల్ల ఇట్లా కొన్ని కెమికల్స్, కలర్స్ ఇవన్నీ వేస్తున్నారు. ఈ బొమ్మకి, విగ్రహానికి అయితే వేస్తున్నారు. ఇక్కడైతే మొత్తం మీద అయితే చిన్న బొమ్మ దగ్గర నుంచి 20 అడుగులు, 30 అడుగులు బొమ్మలు కూడా ఇక్కడైతే గణేశుడి బొమ్మలు అయితే ఇక్కడైతే ఎక్కువ అమ్ముతున్నారని చెప్పొచ్చు. జర్నలిస్ట్ ఆనంద్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.